సంవత్సరం 1971. భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన క్షణాలు అవి. ఒకవైపు పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి దిగింది. కానీ అసలు ప్రమాదం పాకిస్తాన్ కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. భారతదేశాన్ని నాశనం చేయడానికి, బెదిరించడానికి తన భారీ యుద్ధ నౌక అయిన యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ని బంగాళాఖాతంలోకి పంపింది. అటువైపు నుండి బ్రిటన్ కూడా తన నౌకాదళాన్ని రంగంలోకి దించింది. భారతదేశం చుట్టూ ఒక మహావ్యూహం సిద్ధమైంది. మన దేశం సర్వనాశనం కాబోతుందని ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయి. కానీ సరిగ్గా అదే సమయంలో సముద్ర గర్భం నుండి ఒక రహస్య సైన్యం దూసుకొచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఎదిరించి భారతదేశాన్ని కాపాడిన ఆ అదృశ్య హస్తం ఎవరిది? లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ డాక్యుమెంటరీ. అసలు కథలోకి వెళ్తే 1971లో తూర్పు పాకిస్తాన్లో పాక్ సైన్యం సాగించిన నరమేధం వల్ల లక్షలాది మంది శరణార్థులు భారతదేశంలోకి రావడం స్టార్ట్ చేశారు. దీనికి ముగింపు పలకడానికి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్పై సైనిక చర్యలకు సిద్ధమయ్యారు. కానీ పాకిస్తాన్కు అండగా అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ నిలబడ్డాడు. భారతదేశాన్ని భయపెట్టడానికి అమెరికా తన 7th ఫ్లీట్ అనే భారీ అణుయుద్ధ నౌకాదళాన్ని పంపింది. కేవలం కొన్ని గంటల్లో ఆ నౌకలు భారత తీరానికి చేరుకొని మన సైన్యంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశానికి ఊపిరాడకుండా చేయడానికి బ్రిటన్ కూడా తన హెచ్ఎంఎస్ ఈగల్ అనే యుద్ధ నౌకను పంపింది. మన దేశం నలువైపులా శత్రువులతో ముట్టడించబడింది. భారతదేశం ఒంటరి అయిపోయింది. భారతదేశం ప్రమాదంలో పడిన ఆ క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారు ఒక మాస్టర్ గేమ్ ఆడారు. అప్పటికే భారత్, సోవియట్ దేశాల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని యాక్టివేట్ చేశారు. అంతే రష్యా రంగంలోకి అమెరికా బ్రిటన్ నౌకలు భారత తీరాన్ని తాకకముందే సముద్ర గర్భం నుండి హఠాత్తుగా రష్యాకు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ మరియు యుద్ధ నౌకలు పైకి అమెరికా యుద్ధ నౌకల ముందే రష్యా తన మిసైల్స్ పైకి లేపి గురిపెట్టింది. రష్యా కమాండర్ అమెరికాకు ఒకటే వార్నింగ్ ఇచ్చాడు: ఇంకొక అడుగు ముందుకు వేస్తే యుద్ధం భారత్తో కాదు, రష్యాతో అని ప్రకటించాడు. రష్యా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉందని గ్రహించిన అమెరికా, బ్రిటన్ నౌకాదళాలు ఒక్కసారిగా హడలిపోయాయి. రష్యాతో నేరుగా పెట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని భయపడి అమెరికా తన నౌకలను వెనక్కి తిప్పేసుకుంది. అగ్రరాజ్యాల సపోర్ట్ లేకపోవడంతో పాకిస్తాన్ పూర్తిగా నీరసించిపోయింది. మన భారత సైన్యం పరాక్రమణానికి తలవంచి చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా ఏకంగా పాకిస్తాన్ సైనికులు మన ఇండియన్ ఆర్మీ ముందు మోకాళ్ళపై కూర్చొని ఆయుధాలు కింద పడేశారు. అలా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. భారతదేశం అఖండ విజయం సాధించింది. ఆ రోజు రష్యా కనుక మనకు తోడుగా నిలబడకపోతే ఈరోజు భారతదేశ మ్యాప్ మరోలా ఉండేది. అందుకే అంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేవాడే నిజమైన మిత్రుడు. నాటి నుంచి నేటి వరకు ఇండియా రష్యా బంధం చెక్కచెదరకుండా ఉండడానికి కారణం ఆ 1971 యుద్ధమే. మన ఈ చారిత్రాత్మక విజయంపై, రష్యా చేసిన సహాయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డాక్యుమెంటరీల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.